బెంగుళూరు రెండోసారి ఫైనల్స్కి వచ్చింది. క్రిందసారి గెలిచింది, మళ్ళీ ఈ దఫా ఫైనల్స్కి వచ్చింది వరుసగా 2 ఏడాది. గుజరాత్ ఇప్పుడు ఐపీఎల్ ఫైనల్స్కి చేరింది. మొన్న ఓడి మళ్ళీ నిన్న ఆర్ఆర్ మీద గెలిచి ఘన విజయం సాధించి మరీ వచ్చింది. పొరపాటున గుజరాత్ కనుక రేపు గెలిచిందా, దేశం కాదు ప్రపంచవ్యాప్తంగా మోడీ ద్వేషులు, హిందుత్వ ద్వేషులు, దేశద్రోహులు, వామపక్ష భావజాలికులు, నాస్తికవాదులు వీళ్ళందరూ ఒక్కటవుతారు. ఇప్పుడు ఆ క్రికెట్ మీద పడిపోతారు. 6 కొడితే ఎంత, 4 కొడితే ఎంత, అవతలోడు కొట్టకపోతే ఎంత, వికెట్లు తీయకుండా అవతలోళ్ళకి తీస్తే ఎంత, ఇట్లా వెనకాల డబ్బులు ఇచ్చి చేసేశారు. ఓవరాల్గా గుజరాత్ వాళ్ళ డామినేషన్ చూపించారన్నటువంటి పనికిమాలిన స్టోరీలు రాస్తారు. క్రిందసారి కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. అప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఏమన్నా మేనేజ్ చేసి చేయించిందా? కాదు కదా. కానీ రాస్తారు వీళ్ళు. వాళ్ళ యూట్యూబులు, వాళ్ళ పేపర్లు, వాళ్ళ టీవీలు ఒక అభూత కల్పనని సృష్టించడం, దాన్ని జనంలోకి తీసుకెళ్ళడం, ఒక ద్వేషాన్ని పెంచడం. మనం ద్వేషాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు సృష్టిస్తున్న ద్వేషాన్ని. కానీ వాళ్ళు ద్వేషాన్ని సృష్టించి పెంచి పోషించాలని చూస్తున్నారు. రేపు గుజరాత్ గెలిస్తే కనుక విపరీతమైన ద్వేషం పెంచుతారు మళ్ళీ.